హలో హాయ్ అండి, దిస్ ఈజ్ రుచి చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్. సో ఇది వచ్చి నేను జస్ట్ ర్యాండమ్గా తీసిన వీడియో అండి. నా రొటీన్ ఎలా ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి, అంటే ఈశాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా నైట్ వాళ్ళు పడుకునే దాకా వరకు ఎలా ఉంటుంది నా రొటీను, నా వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో జస్ట్ స్మాల్ క్లిప్పింగ్స్లో చూపించాలని వీడియో షూట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ చేసి తర్వాత స్కూల్కి పంపించేసి ఇంకా చైతన్యని కూడా ఆఫీస్కి పంపించేసిన తర్వాత చిన్నోడికి ఫ్రెష్ అప్ చేయించేసిన తర్వాత ఇంకా జస్ట్ కొద్దిగా అలా క్లీన్ చేసి ఫస్ట్ ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంకా హాఫ్ డేనే ఈశాన్కి ఎలాగో స్కూల్ 12 దాకే కదా, సో ఆ లోపల చేసేద్దాము. ఇంకా మార్నింగ్ చెప్పాడనమాట, నాకు లెమన్ రైస్ తినాలని ఉంది ఎందుకో చెయ్యి అని చెప్పాడనమాట. సో అందుకని చెప్పి ఇంకా లెమన్ రైస్ చేశాను తన కోసము, అండ్ ఇంకా చైతన్య కోసం అని చెప్పి అన్నము, రైస్, దాల్, అంటే పప్పు చేస్తాం కదా, టమోటా పప్పు చేశాను, తర్వాత రసం అనమాట. సో చేసినాము. ఇంకా ఈశాన్ అడిగాడు కాబట్టి లెమన్ రైస్ చేసినాను. ఇంకా తర్వాత తను ఈశాన్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అలా ఆడుతూ ఉన్నాడనమాట. సో అది కొద్దిగా అంటే ఆల్టర్నేట్గా అది కూడా షూట్ చేస్తూ వాళ్ళు ఆడుతుంటే బాగా అనిపించి తర్వాత నేను ఇక్కడ ఇంకో పక్క వంట చేస్తూ ఉన్నాను అనమాట. ఈశాన్ కోసము లెమన్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ పప్పు ఒక కుక్కర్లో పెట్టేశాను, తర్వాత రసం కూడా అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి కొద్దిగా ఫ్రీ టైం దొరికితే పిల్లలు ఆడుతుంటే అలా చూస్తూ ఉన్నాను. ఇంకా ఎందుకో ఈశాన్ అయితే ఫస్ట్ టైం అడిగాడనమాట, చాలా రోజుల తర్వాత నాకు ఇది తినాలని ఉంది అని చెప్పి. సో అందుకని తన కోసం చేశాను. ఇంకా చూసారా పిల్లలు ఇద్దరు ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. తను ఆ పిల్లని చూసి అలా ఆడిస్తూ ఉంటే ఇంకా తను కూడా తీస్తూ ఉన్నాడు అనమాట, తనని ఆడిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాను కదా తన కోసం లెమన్ రైస్ చేసి పెట్టానని చెప్పి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కే ప్రిపేర్ చేశానండి. ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ దోశ చేసినాను, దోశ, చట్నీ అండ్ టమోటా కారం చేసినాను. సో ఇంకా వాళ్ళకైతే బాక్సెస్ కట్టించేసాను. ఈశాన్కి 7 o'clock నుంచి అంటే మనకి బస్ అయితే వచ్చేస్తుంది అనమాట, 7-7:30కి అంతా ఇక్కడికి. సో అంత మార్నింగే మనకి తినిపించి పాలు తాపి పంపించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఇంకా బాక్స్ అయితే కట్టించేసాము, ఎలాగో హాఫ్ డేనే కదా అని చెప్పి. సో వాళ్ళకి బ్రేక్ వచ్చి 9 o'clockకే ఉంటుంది అనమాట, టిఫిన్ బ్రేక్. సో ఆ టైమింగ్లో తినేస్తారు. సో ఇంకా అక్కడ అన్నీ నేర్పిస్తారన్నమాట, ఇలా తినాలి, మొత్తం అంతా కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్పిస్తారు స్కూల్లో మనకు. అంటే జస్ట్ మనం అవి ఫాలో అయితే చాలన్నమాట. సో అందుకని చెప్పి ఇంకెలాగో టైం అవుతుంది కదా, ఇంకా చైతన్య కూడా లేట్ అవుతుంది అని చెప్పి నాకు లేట్ అవుతుంది రావడానికి, సో మీరు తినేసేయండి అని చెప్పాడనమాట. సో ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా చైతన్య వచ్చిన తర్వాతే తింటాము అందరం కలిసి, అది ఎంత లేట్ అయినా కూడా. సో అందుకని చెప్పి ఇంకా ఆ రోజు ఎలాగో పిల్లలు కూడా ఫుల్ ఆడుకున్నారనమాట. ఇంకా సరే ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటారని చెప్పి ఫాస్ట్గా అయితే పిల్లలకి తినిపించేసాను. ఇంకా నెక్స్ట్ చిన్నోడికి ఇద్దరికి తినిపించేసిన తర్వాత కొద్దిసేపు ఇంకా అలా ఆడుకున్నారు పిల్లలు అయితే ఇద్దరు. ఇంకా చిన్నోడిని పట్టుకొని అన్నీ మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టం అనమాట. అందులోనూ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ చేశాడు. ఏదో జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీడియో షూట్ చేశాను అనమాట. సో తనకి తినిపించేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు చూసారా ఎంత బుద్ధిమంతుల్లాగా ఇద్దరు కూర్చొని ఏం చూస్తున్నారా ఇక్కడ. సో టీవీ పెట్టింటే ఇంకా తనకు చిన్నప్పటి నుంచి అది ఎందుకు అలవాటు అయిపోయింది. ఈ బాక్స్ సినిమా రిలీజ్ అయింది కదండి, సో అది సాంగ్ లాస్ట్ సాంగ్ ఉంటుంది కదా, సో అది పెట్టింటే చూస్తూ ఉన్నాడనమాట. అంటే అక్కడ కొంచెం డైవర్ట్ అవుతాడనమాట. మనకి నేను ఏదైనా వర్క్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సాంగ్ పెట్టి చేశాను అనుకోండి, కొద్దిసేపు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. అది కూడా తనకి ఫ్రీగా అనిపించినప్పుడు మాత్రమే కూర్చుంటాడు. చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపించి వీడియో షూట్ చేశాను. ఎప్పటికైనా కూడా మనకు మెమొరబుల్గా ఉంటాయి కదా, ఎప్పుడైనా తను పెద్ద అయినాక చూపించాలి అని అనుకున్నప్పుడు కూడా ఇవి మెమొరబుల్ ఎక్కువగా ఉంటాయి అనమాట. తనకు కూడా ఫన్గా అనిపిస్తుంది చూపించినప్పుడు. ఇలాంటి క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈశాన్ కోసం కూడా తీసిన్నాను. ఆల్రెడీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను షార్ట్ వీడియోస్గా పోస్ట్ చేస్తున్నాను ఈశాన్వి అయితే. ఇంకా చిన్నోడైతే ఇంకా ఆ సాంగ్ వింటే ఎందుకో ఏమో డ్యాన్స్ చేస్తాడనమాట. నెక్స్ట్ చూసారా కొద్దిగా బీట్ సాంగ్ అంటే బీట్స్ వినిపించినప్పుడు ఇంకా సరే అని చెప్పి తను కూడా వేస్తుంటే ఈశాన్ కూడా లేచి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట. సో
సో నాకు బాగా అనిపించి వీడియో షూట్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ చిన్నపిల్లల్ని పట్టుకొని ఏదైనా వర్క్ చేయాలంటే చాలా కష్టం అస్సలు. తను పడుకున్నప్పుడు అన్నీ కంప్లీట్గా ఫాస్ట్గా చేసేసుకోవాలి. వీలైనన్ని పనులు అయితే చేసేసుకోవాలండి తను నిద్రపోయే లోపల. మరీ అంత ఎక్కువగా అయితే పడుకోడు, ఫాస్ట్గా లేసేస్తాడనమాట. సో అందుకని చెప్పి ఆ గ్యాప్లోనే ఫస్ట్ అయితే వంట చేసేస్తాను నేను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా కూడా వర్క్స్ చేసుకుంటాను స్లోగా. ఇంకా కొద్దిసేపు అలా ఆ రోజు ఎందుకో ఇంకా సరే ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట సాంగ్స్ పెట్టింటే వాళ్ళ అన్నతో పాటుగా. సో అందుకని చెప్పి ఇంకా నేను అక్కడ తను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా నేను అవుట్ సైడ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈ బట్టలు మడత పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ చేసాను. సో ఇంకా అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో అందుకని ఇవన్నీ బాగుంటే ఇవి క్యాప్చర్ చేశాను, ఎప్పటికైనా కూడా చూపించే బాగుంటాయి అని చెప్పి. చూసాడా ఎంత బాగున్నాయో. అండ్ ఈ సాంగ్ నేను ఇందులో పెట్టాలి అని అనుకున్నాను, ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు ఏంటి అనేది. సో మనకి కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అందుకని చెప్పి మ్యూట్ చేసేసాను అనమాట ఆ సాంగ్ పెట్టకుండా. సో జస్ట్ కొద్దిగా క్లిప్ అయితే పెట్టాను, తను ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు అని. సో ఎంతసేపు అయినా ఎన్ని టైమ్స్ అయినా కూడా పెట్టనియండి, ఆ సాంగ్ చూసాడనుకోండి తనలో అంటే ఎక్కడి నుంచైనా కూడా ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేసి చూస్తూ ఉంటాడు. సో ఒక 4 సాంగ్స్ అయితే అలా కూర్చొని చూస్తాడనమాట. సో అది ఎలా అలవాటైందో నాకు కూడా ఇప్పటికి కూడా అర్థం కాదు. జస్ట్ ఫస్ట్ ఎప్పుడో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే చూస్తూ నేను కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా కొద్దిగా అలా డిస్టర్బ్డ్గా ఉన్నాను అనుకోండి, సాంగ్స్ వింటూ నేను ఏదైనా కూడా వర్క్ చేసుకుంటాను. అలానే ఎంతమందికి అలవాటు ఉంది ఇలా 24 hours టీవీ చూసినా చూడకపోయినా కూడా టీవీ ఆన్లో పెట్టేసి అది వింటూ వర్క్ చేసుకోవడం ఎంతమందికి అలవాటు ఉంది? నాకైతే అసలు ఎప్పుడు కూడా 24 hours టీవీ ఆన్లోనే ఉండాలండి. టీవీ నేను చూసినా చూడకపోయినా కూడా ఆన్లో ఉండి రన్ అవుతుంటే నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా కూడా. అంటే ఆ సౌండ్స్ వింటూ ఉంటే అది అలా అలవాటు అయిపోయింది అనమాట నాకు. సో అంతే, కొద్దిగా బోర్ అనిపించదు మనం ఎంత పని చేసిండేది అనేది కూడా మనకు అంత టైర్డ్నెస్గా కానీ అంత అంటే ఫ్రీగా అయిపోతుంది అనమాట పని కూడా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత పని ఉంటుంది, వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయాలి, ఎలా తీసుకోవాలి అన్నీ కూడా టైం టు టైం అన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసామనుకోండి, ఫస్ట్ 3 years తర్వాత కొద్దిగా రిలీఫ్ అవ్వచ్చు అనమాట. అంతవరకు కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ ఇంకా ఎలాగో ఈశాన్ ఉన్నాడు కాబట్టి సో అలా కొంచెం మేనేజ్ చేసేయచ్చు అనమాట. సో చూసారా ఎంత స్ట్రిక్ట్గా ఎంత బుద్ధిమంతుల మాదిరిగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. పాటలు అయితే అస్సలు ఉండడు కొద్దిసేపు కూడా నన్ను వదిలి, అంటే నేను కనిపిస్తూ ఉండాలి. చూసారా ఇలా కొద్దిసేపు అలా లేచి డ్యాన్స్ చేస్తాడు, కొద్దిసేపు అలా చూస్తూ ఉంటాడనమాట వీడియో, అంటే సాంగ్స్ చూస్తూ ఉంటాడనమాట. సో ఇంక నేనైతే నెక్స్ట్ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని పిల్లలకి కూడా తినిపి అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను అనమాట ఇద్దరికి. తనకి స్కూల్ నుండి రాగానే డ్రెస్ షప్ చేయించేసాను. ఇంకా చైతన్య అయితే వచ్చేసాడనమాట. ఆ టైమింగ్కి మనకి 4 o'clock అయిందనమాట. సో అందుకని చెప్పానేమో ముందుగా తినేమని చెప్పాడు. సో తర్వాత తను వచ్చిన తర్వాత తనకి కూడా పెట్టేశాను అనమాట. లంచ్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా దాన్ని కూడా పడుకోబెట్టేశాను. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ వాక్ అలా వెళ్ళామన్నమాట. చాలా చెప్పాను కదా జబల్పూర్లో చాలా హెవీగా ఎండలు ఉన్నాయి, వేడి ఉక్క లాంటి ఒక టైప్ ఆఫ్ వెదర్ అయితే ఉందన్నమాట మాకి. సో అందుకని చెప్పి ఆ వేడి బయట అయితే మనకి చల్లగాలికి తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పి జస్ట్ అలా పిల్లల్ని తీసుకొని బయట వాకింగ్కి వచ్చానమాట అట్లా కొద్దిగా. సో ఇక్కడ మాకి మేమున్న ఏరియాలో స్టార్టింగ్ ఇక్కడ ఈ పానీపూరి కానీ చాట్స్ ఏవైనా కూడా అన్నీ కూడా దగ్గరలోనే పక్కన మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఇక్కడ మేమున్న ఏరియాలో జస్ట్ కొద్దిగా సిట్అవుట్స్ కానీ ఈవినింగ్ టైమింగ్స్లో చాలామంది వాకింగ్కి వెళ్ళి సో అలా ఎక్సర్సైజ్ చేసి అక్కడ కూర్చుంటారు, కొద్దిసేపు కూర్చోవడానికి అలా వేసి పెట్టారనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కూడా సెట్ చేసి పెట్టి సో కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే బాగానే ఉన్నాయన్నమాట. సో ఉన్న వాటితోనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట చాలామంది వరకు.
ఏజ్డ్ పీపుల్ కానీ నార్మల్ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా చేస్తూ ఉంటారనమాట. అండ్ వర్షం పడింది మొత్తం అంతా చెట్లలో ఉండే ఆకులన్నీ కూడా కింద పడిపోయాయి అనమాట. అంతా కొద్దిగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే క్లీన్ చేస్తారేమో. మొత్తం ఇక్కడంతా చూసారా, అన్నీ కూడా మనకి సైక్లింగ్ చేయడానికి కానీ అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జిమ్లో మనకి ఏవేవైతే కొన్ని ఉంటాయో అవన్నీ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి మొత్తం అందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అండ్ నేను ఇంకా తర్వాత కొద్దిసేపు అలా వాకింగ్ చేసుకొని వచ్చేసి నైట్కి ఇంకా చైతన్య చపాతీ అండ్ క్యాప్సికమ్ చట్నీ చేయమన్నారనమాట. సో అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసి చపాతీ పిండి కూడా కలిపి పెట్టేశాను. ఫైనల్గా క్యాప్సికమ్ చట్నీ చేసి నైట్ డిన్నర్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి నా రొటీన్. ఆఫ్టర్నూన్ నుంచి కూడా నైట్ దాకా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేసేది కానీ మొత్తం అంతా కూడా ఎలా ఉంటాను ఏమి అని. ఇంకా నేను చాలా అయితే క్లిప్పింగ్స్ తీయలేదు. జస్ట్ ఆల్మోస్ట్ నేను కొద్దిగా కొన్ని ఎలా ఉంటాను ఏంటి ఇంట్లో ఎలా చేసుకుంటాను మేనేజ్ చేసుకుంటాను కిడ్స్తో అని చెప్పి జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేసి పెట్టున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ ఈ క్యాప్సికమ్ చట్నీ కూడా చపాతీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఎప్పుడైనా కూడా నేను ఫ్రీ టైంలో రెసిపీ అనేది ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మనకి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో నా డైలీ రొటీన్ ఫైనల్గా అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.